పేదవారిగా పుట్టడము మన తప్పు కాదు, కానీ పేదవారిగా చనిపోయామంటే అది మన తప్పే. అదే విధముగా పాపిగా పుట్టడము మన తప్పు కాదు, పాపిగా పుట్టడము మన తప్పు కాదు, కానీ పాపిగా మరణించాము అంటే అది మన తప్పే. పాపులుగా మరణించామనంటే అది మన తప్పే. 2 కొరింథీయులు 8వ అధ్యాయము 9వ వచనము, మీరు మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపను ఎరుగుదురు కదా, ఆయన ధనవంతుడై ఉండి తాను పొందిన దారిద్ర్యం వలన మీరు ధనవంతులు కావాలనని మీ నిమిత్తము ఆయన ఏమయ్యాడు? దరిద్రుడయ్యాడు. నా అకౌంట్లో 2 లక్షలు ఉన్నాయి. మొన్న మా అబ్బాయి ఫోన్ చేశాడు, డాడీ డబ్బులు కావాలి అని. అప్పుడు దాకా 2 లక్షలు ఉన్నాయి కదా అనుకున్నా. వెంటనే నాకు కావాలంటే ఆ 2 లక్షలు ట్రాన్స్ఫర్ చేశాను. ఇప్పుడు ధనవంతుడా దరిద్రుడా? ఇప్పుడు నా అకౌంట్లో ఎంత ఉంటుంది? 0 ఉంటుంది. అప్పుడు దాకా ఎంత ఉంది? 2 లక్షలు. అంటే నేను 0 అయిపోయి నా కుమారుడిని లక్షాధికారిని చేశాను. అవునా కాదా? అవునా కాదా? యేసుక్రీస్తు కూడా అదే విధముగా ఆయన ధనవంతుడై ఉండి తన దారిద్ర్యం వలన నిన్ను ధనవంతునిగా చేయుటకు, నిన్ను ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరిని, ఈ పరిచర్యలో పాలిభాగస్తులైన ప్రతి కుటుంబమును ధనవంతులుగా చేయాలి అని నీ నిమిత్తమే ఆయన దారిద్ర్యమును